బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. కాక్రోచ్ జనతా పార్టీ చెలో సంసద్ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి టెంట్లను తొలగించినప్పటికీ కూడా వందలాదిగా వచ్చినటువంటి కార్యకర్తలు జంతర్ మంతర్ దగ్గర నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ 20 మంది మరణానికి కారణమయ్యారు, ఆయన రాజీనామా చేయాలి అనే దాంతో పాటుగా చనిపోయినటువంటి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారందరికీ ఒక్కొక్క కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అనేటువంటి డిమాండ్తో ఈ దీక్ష అనేది ఇప్పటికీ కొనసాగుతోంది. జంతర్ మంతర్ దగ్గరికి కేంద్ర ప్రభుత్వమే రావాలి, చర్చలు జరపాలి, మేము మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళము అనేటువంటి మాట. మరి వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? నెక్స్ట్ ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. హలో అండి, నమస్తే. సో కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పేరు వినగానే కాక్రోచ్లు పుట్టుకొచ్చాయి, లేకుంటే అసహ్యకరంగా ఉన్నారు, లేకపోతే వీళ్ళేంటి మన సమాజాన్ని బాగు చేసేది, ఇలాంటి మాటలు, ఒక నిరుద్యోగులు ఒక అసహనం అనేది ఉంది, ఒక లేజీనెస్ ఉంది. బట్ ఒక సెక్యులర్గా ఆలోచిస్తున్నారు, ఒక డెమోక్రటీగా నిరసన తెలుపుతారు అనుకున్నది ఇప్పుడు సడన్గా ఇంకొక టర్న్, ఇంకో ట్విస్ట్ తీసుకుందా? ఈ మొత్తం ఎపిసోడ్ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతోంది? సోనం వాంగ్చుక్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అసహనం ఏం లేదు. అసహనం అంటే నేను కాక్రోచ్ని అట్లా అనుకుంటా. అంటే ఈ సమాజంలో ఏం జరుగుతుంది అని ఆలోచించిన వాడు, ప్రశ్నించిన వాడు కాక్రోచ్ అయితే నేను కాక్రోచ్ని. అంతకుముందు మీరు అర్బన్ నక్సల్ కూడా. అర్బన్ నక్సల్ ఎప్పుడు మొదటి నుంచి. సో అంటే ప్రశ్నిస్తే మనం నక్సలైటో, దేశద్రోహో, కాక్రోచో, ఇంకోటో అవుతా ఉంటే మనం ఏం చెప్పలేము. అంటే మనం డెమోక్రసీలో ఉన్నాం, మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించుకుంటాం. అంటే అట్లాగే మన సమాజం ఎలా ఉండాలని కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఆలోచించిన ప్రతివాడు ఇదనుకుంటే, కాక్రోచ్ అనుకుంటే కష్టం. సో ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేది పేరు పెట్టారు, కానీ ఆయన ఏమన్నాడు, ఈ పని లేని వాళ్ళంతా కాక్రోచ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోటి ఏదో కూడా పెస్ట్ ఏదో సంథింగ్ ఏదో అన్నాడు. సో ఎందుకు ఖాళీగా ఉంటే మనం ఆలోచిస్తూ ఉంటే ఖాళీగా ఎందుకు ఉన్నాం? స్టూడెంట్సే కాదు, స్టూడెంట్స్ అయిపోయినాక చదువు అయిపోయిన డిగ్రీ హోల్డర్సే కాదు, మా అలాగే రిటైర్ అయిన వాళ్ళు కూడా ఖాళీగానే ఉంటారు. ఖాళీగా ఉన్నవాళ్ళు సమాజాన్ని గురించో ఇంకోటి ఆలోచిస్తారు, వాళ్ళు పాపం లైఫ్ని గురించి ఆలోచిస్తారు, మేము దేశాన్ని గురించి ఆలోచిస్తాం. సంథింగ్ దేశం కాబట్టి ఇంకో సర్వైవల్ ఏదో గురించి. సో ఆలోచించిన వాళ్ళు ఆలోచించిందంతా తప్పు, మేము చెప్పింది మీరు వినాలి తప్ప మీరుగా ఆలోచించే హక్కు లేదు అనే పరిస్థితిలో మాట్లాడుతున్నారు ఇవాళ సమాజంలో. దానికి వచ్చిన తిరుగుబాటు అంటారో, లేకపోతే దాని మీద నిరసన కాక్రోచ్ జనతా పార్టీ. అది పుట్టినాక ఏదో జరిగింది, మొత్తానికి బాగానే ఉంది అనుకుంటుంటే ఆయన ఒకరోజు వచ్చి నేను జూన్ 20వ తారీఖు వచ్చేస్తున్నాను, మనం ఈ ప్రధాని గారు రిజైన్ చేయాలని పెట్టుకుందాం అన్నాను. సో అతను ఫ్లైట్ దిగి రాగానే జనం మొదలెట్టారు. చాలా రెస్పాన్స్ భలేగా ఉండింది. తర్వాత అక్కడ చేశారు, ఇక్కడ చేశారు, హైదరాబాద్లో కూడా చేశారు, చాలా చోట్ల చేశారు. ఆశ్చర్యం ఏంటంటే నేను ఆ రోడ్డు మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఇంకా సండే రోజు కదా కంటిన్యూస్గా జరుగుతానుంది అప్పటి నుంచి. హైదరాబాద్లో మొదలెట్టిన రోజు నుంచి విపరీతంగా ఉన్నారు జనం అక్కడ. 2,000 మంది ఉంటుంటారు, నేను చూశాను మొన్న. సో ఈ లెక్కన అన్ని ఊళ్ళలో కంటిన్యూ అవుతుంది అది. ఢిల్లీలోనేమో నిన్న చలో అసెంబ్లీ చలో పార్లమెంట్ అన్నారు, పార్లమెంట్కి వెళ్తానంటే లాఠీ చార్జ్ చేశారు. నిన్నటి ఇష్యూలో చాలా ఇంపార్టెంట్, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తెల్లరగట్ట 5 గంటలకి దేర్ వాజ్ ఎ ట్రక్ లోడెడ్ విత్ స్టోన్స్. 5 గంటలకి సోషల్ మీడియాలో బొమ్మలు పెట్టేసే ఉంది. అది పెట్టుంటే అంటే ఇటువంటి జరుగుతుందని తెలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ పోలీసు అక్కడి నుంచి ఆ ట్రక్ తీయించేయాలి. ఎందుకు తీయించలేదు? పీస్ఫుల్గా జరుగుతాయి అనుకుంటున్నప్పుడు అవన్నీ అక్కడ ఎవరు అరేంజ్ చేశారు అనేది. రాళ్ళు ట్రక్కు 3 గంటలకు వచ్చి అక్కడ పెట్టారు. ఇంకో పనికిరాని కారు కూడా ఒకటి 3 తర్వాత వచ్చి పెట్టారు. ఒకటి దెబ్బ పగిలిపోయిన కారు ఒకటి తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు?
ఇది పెట్టినాక ఇదే రోడ్లో ఈ నిరసన ప్రదర్శన జరుగుతుందని తెలిసినప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా రెచ్చగొడితే ఆ రాళ్ళు తీసి కొడతారని తెలిసినప్పుడు రాళ్ళు తీయించేయాలి సార్ ఎవరైనా కానీ. ఇప్పుడు ఇటువంటివి జరిగినప్పుడు మామూలుగా కుప్ప ఎక్కడన్నా పోసి ఉంటే కూడా తీయించేస్తారు ఆ ప్రదర్శన ఉంటుందని తెలిసిన రోజు. ఈ ట్రక్కు పనిమాల తెచ్చి ఎవడో పెట్టినవాడు యువతలోడు అయి ఉండొచ్చు, అవతలోడు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అది పోలీస్ డ్యూటీగా దాన్ని ఎందుకు తీయించాల? దీనికి ఎవరు సమాధానం చెప్పట్లేదు, ఎవరు ఆలోచించట్లేదు. తర్వాత రాళ్ళు వేసారన్నారు, నాకు ఎక్కడ రాళ్ళు వేసిన తర్వాత ఎప్పుడో వేసారు అంటున్నారు. ఇటు రాళ్ళు వీళ్ళు వేస్తున్నారు, వాళ్ళు వేసింది ఎక్కడ కనపడలేదు, వీళ్ళు వేసేది కనపడలేదు. పోలీసులకి దెబ్బలు తగిలి, వీళ్ళకి దెబ్బలు తగిలి, బట్ విపరీతంగా భయంకరంగా లాఠీ చార్జ్ చేశారు, పిచ్చి పిచ్చిగా కొట్టారు జనాన్ని. ఇది అవసరమా? పీస్ఫుల్గా వెళ్తున్న దాని మీద ఇవన్నీ జరగటం అవసరమా? అంతమంది పోలీసులు ఉండటం అవసరమా? పోలీసులకు బ్యాడ్జీలు లేవు, బ్యాడ్జీలు తీసేసారు. అంటే వాళ్ళు రిజర్వ్ పోలీసు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు ఆ బ్లూ డ్రెస్ చేసుకునే పోలీసు వాళ్ళందరికీ ఈ నేమ్ ప్లేట్లు ఉంటాయి. నేమ్ ప్లేట్లు తీసేసి కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రశ్నలు, శేష ప్రశ్నలు ఇవన్నీ ఎందుకు జరిగింది? ఫైనల్గా వాళ్ళు ఆయన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ని రిజైన్ చేయమని 152 లీక్లు అయినాయి ఈ 12 ఏళ్లలో. ఈ లీకుల మీద ఎందుకు తీసుకోకూడదు? లీక్ ఎందుకు జరిగింది అని అడిగితే 2014కి ముందు కూడా జరిగినాయి కదా. 2014కి ముందు వాళ్ళు తప్పుడు వాళ్ళు అనే కదా నిన్ను గెలిపించాం. వాళ్ళు చేసిన తప్పుల గురించి నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్ను గెలిపించింది ప్రజలు, గెలిపించారు మిమ్మల్ని. గెలిపించి మీరు వాళ్ళు చేసిన భ్రష్టాచారాన్ని రూపుమాపుతారు అని మీరు చేశాం. నీ దగ్గర కూడా జరుగుతుంది భ్రష్టాచారం అంటే నువ్వు నీతిమంతుడిగా ఉండటానికి ప్రయత్నం చేయటం మానేసి వాళ్ళు చేశారు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడటం ఓట్ల రూపంలో మీకు చూపించేశాం. ఓట్ల రూపంలో ఈ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఆ రోజు మాట్లాడాం, ఈరోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు మాట్లాడాం కాబట్టి ఓట్లు మారినాయి. అంటే నువ్వు వేసావా, మీరందరూ వేసారు, వేయకపోతే ఇంతమంది రారుగా. ఆ రోజు కాంగ్రెస్ కొన్నదంతా ఇటు లీన్ అయింది కాబట్టి వాళ్ళు గెలిచి వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు గెలిచి ఉన్నాక ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే, నా బొట్టోడో మీ బొట్టోడో మాట్లాడుతుంటే మీరు దేశద్రోహులు, మీరు కాంగ్రెస్ లేకపోతే ఇంకోటి ఇన్ని మాటలు వేరే వాళ్ళు ఉన్నారు, సెక్యులర్ అంటే అదొక బూతులాగా అయిపోయింది, అదొకటి అంటారు, ఏంటో అంటారు. ఈ మధ్యలో ఎందుకు ముస్లిమ్స్ వస్తారో తెలియదు, వాళ్ళు వస్తారు, ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని జరుగుతూ ఉంటే నేను ఎక్కడ చూస్తున్నా ఎవరు మాట్లాడుతున్నారు, అందులో సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు, స్లోగన్లు ఇస్తున్నారు, గవర్నమెంట్ అంటే ఒక ఉద్యమం వచ్చినప్పుడు అటువంటి ఉద్యమం చెప్తాం. ఇప్పుడు ఆయన రిజైన్ చేయమని అడుగుతున్నారు 4 రోజుల నుంచి వాళ్ళు, ఆయన చేయట్లేదు. ఇప్పుడు ఇది చేస్తా అంటే ప్రధానమంత్రి రిజైన్ అంటారు. అన్నంత లోపల దేశద్రోహం అవ్వదే అది. ఇప్పుడు అన్నంత లోపల ప్రధానమంత్రి గారు రిజైన్ చేస్తారా? ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయట్లేదు, ప్రధానమంత్రి ఎప్పుడు చేయాలా? ఇది జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళని పిలిచి మాట్లాడటానికి ఏంటి కష్టం? నువ్వు రిజైన్ చేస్తావా చేయవా సెకండరీ. అయ్యా లీకులు అయినాయి, నిజమే, తప్పే జరిగింది, దీని మీద మేము యాక్షన్ తీసుకున్నాం, ఇంకా ఇలా తీసుకుంటాము, కాదు ఈయన చెయ్యాలి అంటే ఏదో చేస్తామో చేయమో మాట్లాడొస్తారు. డిస్కషన్, డైలాగ్ అయితే స్టార్ట్ అవ్వాలి కదా. ఎందుకు చేయట్లేదు? ఫైనల్గా నిన్న పిలిచారు, పొద్దున పిలిచి ఒక కాగితం తీసుకుని పంపించేశారు 10 నిమిషాల్లో. ఈ యాటిట్యూడ్ ఏంటి? మనం ఏం చేసినా చెల్లుతుంది, మనకి నడుస్తుంది, మనదే ప్రభుత్వం అనుకుంటే ఎంతకాలం ఉంటుంది అది? ఈ అహంకారం పనిచేయచ్చు. ఇందిరాగాంధీ గారు కూడా అట్టగే చేశారు, ఎమర్జెన్సీ పెట్టి చేశారు. ఇప్పుడు ఎమర్జెన్సీని మైమరిపిస్తున్నారు కదా వీళ్ళు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాంతోపాటుగా ఈ నీట్ పేపర్ రిలీజ్ అవడం వల్ల 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. సోనం వాంగ్చుక్ని బలవంతంగా తీసుకెళ్లారు, హాస్పిటల్లో ఇప్పుడు అడ్మిట్ చేశారు. బట్ ఆయన అక్కడ కూడా రెసిస్టెంట్ చేస్తున్నారు. నాకు ఇప్పటికీ కూడా గ్లూకోజ్లు, సెలైన్లు అవేం ఎక్కించొద్దు అనే మాట అక్కడ కూడా నిరసన అవుతోంది. ఈ రోజు కూడా జంతర్ మంతర్లో సెకండ్ డే కంటిన్యూ అవుతుంది. సెకండ్ డే కూడా చలో సంసద్ మేము చేస్తాము అనేటువంటి మాట. మేము ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాము, మీరే రండి.
నిన్న దాడిలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ మేమే క్షమాపణలు చెప్తున్నాము అనే మాట అభిజిత్ దీప్కే చెప్పుకుంటున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఎన్ని రోజులైనా కంటిన్యూ చేస్తారా, లేకుంటే నిన్న జేపీ నడ్డా చెప్పినట్టుగా మీరు అక్కడ నిరసనలు చేస్తూ ఉంటే ఇలాంటి లాఠీ చార్జీలో లేకుంటే ఇలాంటి దాడిలో పోలీసుల దగ్గర నుంచి కాకుండా మేము చూస్తాము అనే ఒక మాట అది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఆ మాట నిలుపుకుంటారా ఏంటి? ఎక్కడ నిలుపుకుంటారు? నేను అన్న అరగంటలోనే కొట్టారు కదా. ఇప్పుడు మేము జరగకుండా చూస్తామని చెప్పారు కానీ జరిగింది కదా. ఆయన నడ్డా గారు చెప్పిన తర్వాతే కొట్టారు. సో అవన్నీ జరగవు. ఇప్పుడు ఉద్యమం అన్నాక వీళ్ళు దెబ్బలు తినాల్సిందే, వాళ్ళు కొట్టాల్సిందే. ప్రభుత్వం చేయాల్సి పని ప్రభుత్వం చేస్తుంది, ప్రజలు చేసే పనులు అవన్నీ రెండూ ఉంటాయి. సో దాన్ని వాళ్ళని తప్పంటానికి లేదు, వీళ్ళని తప్పంటానికి లేదు. అయితే ఎందుకు సమస్య ఏంటి? ఇంత సమస్య పబ్లిక్లో ఉంటే, ఇంత నిరసన దేశం అంతా కనపడతా ఉంటే ఎందుకు పిలిచి మాట్లాడటానికి అహంకారం ఈ పార్టీ ప్రభుత్వానికి? పిలిచి మాట్లాడవచ్చు కదా. పిలిస్తే ఏం పరువులేం పోవు. మనం ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది. మన ప్రజలతో మాట్లాడటానికి మన భేషజం పోయినా లేకపోతే ఇదిగా మాట్లాడతాం అనేది సరైన పద్ధతి కాదు. మనకి ఓటేసిన ప్రజలు కదా, ప్రజలు ఏదో చెప్తున్నారు, వాళ్ళు నిరసన ఏదో చెప్తున్నారు, పిలిచి మాట్లాడదాం. మాట్లాడితే కొంప మునిగేది ఏం లేదు కదా, పరువేం లేదు. ప్రధానికి ప్రధానమంత్రి పిలిచి మాట్లాడాలని లేదు, ఎవరైనా పిలిచి మాట్లాడవచ్చు. ఎవరో ఒకళ్ళు పిలిచి మాట్లాడి ఏంటేమీ గొడవ అని అడిగితే తెలుస్తుంది కదా. వాళ్ళ సైడ్ పాజిటివ్గా ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ప్రజలు ఇంత ఇది రాదు, మొదటి రోజు నుంచి పిలిచి ఉంటే ఇవాళ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ఊళ్ళల్లోనూ ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ మీటింగులు టెంట్లు ఉండవు, నిరసనలు ప్రదర్శనలు జరుగుతూ ఉండవు. మీరు పిలవటం మానేశారు కాబట్టి అది పెరుగుతూ ఉంది. మనం పెంచుతున్నాం, వాళ్ళే పెంచుతున్నారు వీళ్ళని. వీళ్ళ బలాన్ని పెంచుతుంది ఎవరంటే ప్రభుత్వమే. పెంచినప్పుడు సమాధానం చెప్పాలి, ఏదో ఒకరోజు చెప్పాల్సింది తప్పదు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకి మద్దతుగా సినీ నటులు వస్తున్నారు, కొంతమంది యాక్టివిస్టులు వస్తున్నారు, కొంతమంది పార్టీ లీడర్లు, ఎంపీలు వీళ్ళందరూ అటెండ్ అవుతున్నప్పటికి కూడా అది ఇంటెన్సిటీ పెంచుతోందా, లేకపోతే ఈ ప్రభుత్వం కదిలి వచ్చేలా జరగాల్సినటువంటి ప్రయత్నాలు ఇంకా జరగట్లేదా? అంటే ఇంటెన్సిటీ పెంచుతుంది, బట్ ప్రభుత్వం రావాలంటే ప్రభుత్వంలో ఉండాలి. అది చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరో పనికిరాని వాళ్ళు, వాళ్ళ దేశద్రోహులు, వాళ్ళు లేకపోతే పాకిస్తాన్తో సంబంధం ఉంది, ఈ ఈ ఈ సమాధానాలన్నీ ఎందుకు చెప్తున్నారు? పిలిచి మాట్లాడవచ్చు కదా. ఎందుకు వాళ్ళ మీద ఏదో ఒకటి ఆపాదిస్తున్నారు? మీరు ఆపాదిస్తున్నారు, వాళ్ళకి ఉందో లేదో మనకు తెలియదు. పిలిచి మాట్లాడండి, ఏదన్నా ఉంటే ప్రూవ్ చేయండి, లేదా లోపల వేసేయండి, ఎవరు వద్దనలా. ఇప్పుడు బట్ ఎప్పుడైతే అసలు డైలాగే లేదంటున్నారో పోతుంది. సరే వీళ్ళందరూ రావటం ఇప్పుడు ఎంత అన్ఫార్చునేట్ అంటే అపోజిషన్ పార్టీస్ మాట్లాడవు జరుగుతుంటే, ఎంత జరుగుతుంటే. లేదా మీడియా టోటల్గా మీడియా సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో తప్ప దీని గురించి తెలియదు అసలు ఎవరికి. నాకు హైదరాబాద్లో జరుగుతుంది, వాళ్ళు నిన్న దారిన పోతా అంటే చూశాను. అక్కడ హైదరాబాద్లో అది ఇంకా జరుగుతుందని నాకు తెలియదు. అంటే మనం హైదరాబాద్లోనే ఉన్నాం, మరి మీడియాలో ఉండాలి కదా. మీడియాలో ఎక్కడ కనపడతలేదు. సో ఈవెన్ ఢిల్లీలో జరిగేది కూడా మీడియాలో కనపడతలేదు. ఇది మీడియా ఎందుకు వై ఈజ్ ఇట్ షైయింగ్ అవే ఫ్రమ్ దాట్? సమాజంలో ఒక సమస్యను గురించి జరుగుతూ ఉంటే సమస్యని ప్రజలకు చూపించడమే మీడియా పని. అది అసలు వాళ్ళు కనపడకుండా తిరుగుతున్నారు. పైగా దాన్ని ఇంకొక యాంగిల్ చూపిస్తున్నారు. ఏదైనా చూపిస్తే కూడా వేరే యాంగిల్లో చూపిస్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లను, దేశద్రోహులను, ఇంకోటనో చూపిస్తున్నారు. అది ఎందుకు చూపించాలి? నిష్పక్షపాతంగా ఉండొచ్చు కదా, ఉండలేదు. ఇది అంతా ఏదో ఒక ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజుకి నెగిటివిటీ. దీనికోసమని జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ఆల్మోస్ట్ ఒక 20 days దీక్ష చేసి నిరాహార దీక్షలో ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ కూడా ఆయన మీద కూడా దేశద్రోహ కేసు ఉంది, ఆయన్ని కూడా గతంలో అరెస్ట్ చేశారు అనే దాంతో పాటుగా లడక్కి వెళ్ళలేకుండా ఇక్కడే గొడవ చేస్తున్నాడు, లేకుంటే అక్కడికి వెళ్ళడానికి మొహం లేదు, ఇక్కడే ఉన్నాడు అనే మాట ఒకటి వినిపిస్తోంది. దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందా అనుకుంటే లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు సపరేట్గా నిరసనలు ఆందోళన చేసింది కాబట్టి కాదు, వీళ్ళ వెనకాల ఉంది ఆమ్ జనతా పార్టీ. గతంలో అభిజిత్ దీప్కే కూడా ఆప్లో వర్క్ చేసి వచ్చాడు కాబట్టి వాళ్ళ వెనకాల ఉంది. ఆప్కి ఇంకొక రూపం ఇది సిజేపీ అనే. వీళ్ళు అనుకుంటారు, ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అనుకున్నదంతా కరెక్ట్ అని ఎట్లా అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే వాళ్ళని డిసోన్ చేస్తున్నావో, మన ప్రజలు అనేది డిసోన్ చేస్తున్నావో,
ఏదైనా మాట్లాడతావు అది మాట్లాడతాం కరెక్ట్ కాదు. ఆఫ్లో నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు, ఇంకో దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు. వస్తే ఏం నష్టం ఏంటంట? నష్టమేం లేదు కదా. ఇప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రులు కాంగ్రెస్ నుంచో ఇంకో పార్టీ నుంచో వచ్చిన ముఖ్యమంత్రులు అవి ఉన్నారు ఇప్పుడు బీజేపీలో. వాళ్ళు అయితే అనకూడదా మనం? ఇట్లాగే ఇతను ఆఫ్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, దూరంగా వచ్చాడు. అతనికి అయితే మళ్ళీ మూడు వచ్చాడు. వచ్చి అతను అడుగుతున్న ప్రశ్న కరెక్టా కాదా వరకే మనం మాట్లాడాలి. అతను ఏం చేశాడు, అతను నేర చరిత్ర ఏంటి, ఇంకోటి అన్ని పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు మనమే చెప్తాం. ఎందుకంటే ఇక్కడ మన గింతులు సంగతి మనకు ఉన్నాయి. ఇప్పుడు 360 మంది ఎంపీలు మీద నేర చరిత్ర ఉంది అక్కడ. మరి దాని గురించి మాట్లాడితే పర్సనల్ విషయం అంటావు నువ్వు. మరి ఇతను ఆపులో ఉంటే అంత నష్టం ఏంటంటే ఉండేవాడేమో, ఇప్పుడు లేడు కదా. అతను కొత్తగా ఏదో అది కూడా వెటకారంగా పెట్టిన పార్టీ అది దీని మీద కూడా కాదు. కాక్రోచ్ అని ఎందుకు పెట్టుకుంటాడు? పెట్టేటప్పుడు వెటకారంగా ఒకటి పెట్టి ఒక వ్యంగ్య ఇది చూపించాడు దాన్ని, ఒక ఉద్యమంగా. వ్యంగ్య ఉద్యమం అది యాక్చువల్గా. దాన్ని నువ్వు సీరియస్ ఉద్యమం చేసింది ఎవరు? వీళ్ళు. అతను సీరియస్ ఉద్యమం కాదు, అతను వ్యంగ్యంగా మొదలెట్టాడు. దాన్ని మనం ఎక్కువ చేసుకుంటా వచ్చి వాళ్ళ పెద్ద ఉద్యమం చేసాం. దాన్ని ఆ ఉద్యమాన్ని అణిచివేస్తానికి నేను ప్రయత్నం చేసి మొత్తం జంతర్ మంతర్ క్లీన్ చేశారు. మళ్ళీ పొద్దున్న తయారైంది. అదే కాక్రోచ్ అంటే అంతే కదా, ఎక్కడికి పోయింది దాన్ని చంపినా మళ్ళీ పిల్లలు వస్తూ ఉంటాయి. సో కాక్రోచ్ని చంపలేమని వాళ్ళే తెలియకుండా చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ యువత గురించి కూడా ఒక పర్టికులర్గా ఎవరైతే ఫోకస్డ్గా ఉన్నారో వాళ్ళంతా కెరీర్ మీద ఉన్నారో, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి చదువుల మీద ఉన్నారో, కొంచెం డిస్ట్రాక్ట్ అయిన వాళ్ళు ఎవరినైతే ప్రొవోక్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే జంతర్ మంతర్ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు మాత్రమే కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నారు. ఎవరైతే కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే గళమెత్తుతున్నారు తప్ప అందరి యూత్ వాయిస్ ఇదే కాదు కదా, అందరినీ వీళ్ళు రిప్రజెంట్ చేయట్లేదు, రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా అనేది అని అంటున్నారు కదా. ఇవాళ ఎంతమంది బీజేపీకి ఓట్లు వేశారు? 40% ఉంది భారతదేశం మొత్తం మీద, 40%, 35% సంథింగ్ ఉంది. సో 60% ఆర్ అగైనెస్ట్ బీజేపీ ఈవెన్ టుడే భారతదేశంలో. కాబట్టి బీజేపీ పనికిరాదని మనం అంటామా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేసేది వాళ్ళ స్లోగన్ నచ్చో జనం నచ్చో వాళ్ళు గెలుచున్నారు. అట్లాగే కాక్రోచ్ జనతా పార్టీ కూడా వాళ్ళ సమస్య ఈ ఏమంటారు దీన్ని, పేపర్ లీకేజీని గురించి ఒక సమస్యను తీసుకొని వాళ్ళు ఒక ఉద్యమం తీసుకున్నారు. సో వేరే సమస్యలు ఉన్నాయి కదా, తీసుకోకుండా ఇదే ఎందుకు తీసుకున్నారు అంటే వాళ్ళు రాజకీయం అయితే తీసుకోక్కర్లేదు. రాజకీయం చేయాలంటే చాలా చేయొచ్చు. పేపర్ లీకులు ఒక్కటే మాట్లాడుతున్నారు వీళ్ళు. దాన్ని నువ్వు ఎందుకు పరిష్కరించవు? చిన్న సమస్యను వాళ్ళు చెప్పినప్పుడు ఏలెత్తి చూపించినప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత అది. మనం రామాయణాన్ని గురించి వీళ్ళంతా మాట్లాడతారు. నిన్న కూడా ఎక్కడ చెప్పాను నేను, రాముడు అతను ఎవరో వడేలు సీత అక్కడ లంకలో ఉండొచ్చింది, లంకలో ఉండొస్తే అని అతను ఏదో అనుమానం వేస్తే వెంటనే రాముడు వదిలేశాడు. ఎందుకు పంపించేశాడు ఆవిడ్ని? ఆయన అనుమానించలా, ఆయన సీతను అనుమానించలా. తన ప్రజలు అనుమానిస్తే పట్టపు రాణి మీద అనుమానం ఉంటే పట్టపు రాణిగా ఆవిడ ఉండకూడదు అని ఆవిడని ఇక్కడి నుంచి దూరం చేశాడు ఆయన. అంటే కేవలం ఇప్పుడు మనం ఏదైతే రామరాజ్యం, ఏదైతే రాముడు, ఏదైతే రామాయణం కరెక్ట్ అంటున్నామో అదే కానీ కరెక్ట్ అయ్యి ఉంటే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించాలి. రాముడు ఎట్లా సీతను అరణ్యానికి పంపించాడు, ఇది చేయించాలి. నిజంగా అతను బాధ్యుడా అంటే బాధ్యుడు అయ్యి ఉండకపోవచ్చు. ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆరోపణ కూడా చేయటం అనవసరం, చేయకూడదు. అతను మంత్రి మీద ఆరోపణ ఎట్లా చేస్తాను? అతను లీక్ చేస్తాడా? ఎవడో లీక్ చేశాడు. మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఆ రోజుల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారని మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఆయన ఎందుకు రిజైన్ చేయాలా? జస్ట్ ఏ మోరల్ రెస్పాన్సిబిలిటీ. సో చెయ్యాలి. చేస్తే నా తప్పేం పరువేం పోతుంది? చేయట్లేదు. చేయకుండా ఇప్పుడు ఏమంటున్నారు మీరు, ఏదో పని లేని వాళ్ళు కొంతమంది చేశారు అంటే నేను పని లేని వాళ్ళు ఒక 40% మీకు ఓటేస్తే మీరు రాజ్యం వెళ్తున్నారు కదా, అదే మాట నేను అనొచ్చుగా.
పని లేని వాళ్ళు ఉంటే 60%లో ఉన్నారు వీళ్ళంతా. మళ్ళీ థర్డ్ టర్మ్ కూడా వచ్చారు కదా. వచ్చి సంతోషం, వస్తున్నారు, దే ఆర్ డూయింగ్ సంథింగ్. దాని గురించి మనం డిస్కషన్ అనవసరం. ఎప్పుడైతే మనం ఈ పర్సంటేజ్లు లేకపోతే మీ దగ్గర ఎవరున్నారు మా దగ్గర ఎవరున్నారు మాట్లాడితే ఈ పర్సంటేజ్ లెక్కేసుకుంటే ఎప్పుడూ మైనారిటీ గవర్నమెంటే ఉంటుంది దేశంలో. ఈ మైనారిటీ రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు ఎదుటివాడిని మైనారిటీ అనే హక్కు నీకు ఎక్కడ ఉంది? నా ఉద్దేశం ఉంది అది. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ మళ్ళీ ఎటువైపు టర్న్ తీసుకుంటుందని అనుకుంటున్నారు? ప్రాపర్ గైడెన్స్లోనే వెళ్తున్నారా? వీళ్ళకి గైడ్ చేసే వాళ్ళు లేకుంటే ఒక పెద్దలో అడ్వైజర్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే రాజకీయంగా పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఉంటే ఈ టర్న్ చాలా అగ్లీ టర్న్ తీసుకుని ఉండేది ఈ పాటికే. ఐ డోంట్ థింక్ ఎవరు లేరు, పెద్ద వీళ్ళు కంట్రోల్డ్గానే వెళ్తున్నారు ఉన్నవాళ్ళంతా. ఎందుకంటే దట్ వాజ్ హెవీ క్రౌడ్ నిన్న. అంత జనం ఉండి చాలా తక్కువ జరిగింది అది. యాక్చువల్గా పోలీస్ సైడ్ నుంచి ఎక్కువ ఉంది కానీ వీళ్ళ సైడ్ నుంచి చాలా తక్కువ ఉంది. పోలీస్ సైడ్ నుంచి వచ్చినాక కొంత ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆ ట్రక్ ఎందుకు వచ్చింది దానికి ఎవరు సమాధానం చెప్పరు. కావాలని తెచ్చి ఎవరో పెట్టారు దాన్ని అక్కడ. కావాలని తెచ్చిపెట్టినాక పోలీసులు దాన్ని చూసి కూడా వదిలేశారు. 5 గంటల నుంచి దాని మీద చర్చ జరుగుతుంటే 11 దాకా దాన్ని అసలు రాయి ఎవడో ముట్టుకోలేదు. 11 దాకా ఎందుకు తీయించలేదు వీళ్ళు? 5,000 మంది పోలీసులు అక్కడ ఉన్నారు, దాన్ని చూశారు. దాన్ని అక్కడి నుంచి ఆ ట్రక్కుని తీయించేయచ్చు కదా. పోలీసు తెలుసుకుంటే డ్రైవర్ లేకపోయినా కానీ ఇది పెట్టి లాక్కి వెళ్ళిపోవచ్చు కదా. నేను చేయలేదంటే దాని అర్థం ఏంటి? సో ఇట్లా మనం అనుమానం పడకపోయినా జరుగుతున్నాయి అయ్యి. దాన్ని ఏం చెప్తూ ఉంటాను. సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుంది. ఏ టర్న్ తీసుకుంటుంది ఇప్పుడు మెల్లిగా పొలిటికల్ పార్టీస్ అన్నీ మాట్లాడినాయి. రేపు పార్లమెంట్లో జరుగుతుంది. డెఫినెట్గా పార్లమెంట్లో డిస్కషన్ వెళ్తుంది. ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండి డిస్కషన్ అయినాక ఏమవుతుంది? డిస్కషన్లో ఏముండదులే. వాళ్ళు మళ్ళీ దేశద్రోహులు అంటారు, మెజారిటీ ఉన్నారు కాబట్టి మీరంతా దేశాన్ని విభజిస్తానికి మాట్లాడుతున్నారు అనేది చెప్తారు వాళ్ళు. వీళ్ళు వినేసి ఊరుకుంటారు. అంతకంటే సరిగ్గా చర్చకు వస్తుందా? అప్పుడైనా ప్రధానమంత్రి స్పందిస్తారా? ఆన్సర్ ఏమైనా? ప్రధానమంత్రి నాకు తెలిసి స్పందించరు. ఎందుకంటే ఆ రోజు మిజోరాం అప్పుడు స్పందించారా, ఇప్పుడు స్పందిస్తానికి ఎప్పుడు స్పందించరు. ఆయన అవసరం లేదు. అంటే ఆయన ఉద్దేశంలో కానీ ఆ ప్రభుత్వం ఉద్దేశంలో ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్, చాలా మైనర్ ఇష్యూస్. ఇవాళ దేశానికి కావాల్సినవి ఏదో జీడిపిలు పీడిపిలు అటువంటివి ఉన్నాయి. ఇవన్నీ నెంబర్ 1లో ఉన్నాం కదా, నెంబర్ 3 అవ్వబోతున్నాం ఎకానమీలో. అట్లా ఆ ప్రయత్నంలో మేము ఉండగా ఈ చిల్లర విషయాలు చిన్న విషయాలు మాట్లాడుతాం ఎందుకని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఐ డోంట్ థింక్ ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. సో బట్ ఎవరో ఒకరు సమాధానం అయితే చెప్పాలి కదా. అది ఎవరో ఒకరు చిన్న ఎంపీలైనా సమాధానం చెప్తారు దానికి. మీరంతా దేశద్రోహులని ఒక డైలాగ్ చెప్తారు, సరిపోతుంది. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.